హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా తోటలో చామంతులు మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ గ్రూప్ పల్నాడులో తీసుకున్న మొక్కలండి. ఇది చూసారా, ఎల్లో కలర్ చామంతి ఎంత బాగుందో. అలాగే ఈ కలర్ చూసారా, ఫస్ట్ వైట్ వచ్చింది, తర్వాత పింక్గా మారిపోతుంది. అబ్బా, ఏమి కలర్ఫుల్గా ఉన్నాయండి చామంతి. మనము చాలా రకరకాల చామంతులు ఇచ్చాము, అన్నీ ఇప్పుడే పూలు పూస్తున్నాయండి. ఇలా ఉన్నాయి. ఇంకా ఈ చామంతులు రోజు వస్తే ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే కన్నుల విందుగా ఉంటుంది చామంతులు. అలాగే మా మిద్దె తోటలో మరి సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ పల్నాడు గ్రూప్ నుంచి తీసుకున్న ఇవి స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అండి. ఎంత చక్కగా పెరుగుతున్నాయో చూడండి, ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో. అలాగే లిల్లీస్ కూడా ఉన్నాయండి. లిల్లీ ఇప్పుడే పెట్టాము, ఇంకా కొద్ది రోజుల్లో వస్తుంది అనమాట లిల్లీ ఫ్లవర్స్. ఇలా మనకి పూలు కాయలతో పాటు కూరగాయలు కూడా ప్రధానంగా మిద్దె తోటలో పెట్టుకుంటే చాలా మంచిదండి. ఆ కూరగాయల్లో మీకు చూపిస్తాను. నేతి బీరకాయ అండి, అసలు మనం నెయ్యి వేసుకొని తిన్నట్టు ఉంటుంది అనమాట. ఈ బీరకాయ ఎంత టేస్ట్గా ఉంటుందంటే, నేతి బీరకాయలు ఎలా కాసిందో చూడండి, గుత్తులుగా. అసలు ఈ తీగకి భలే వచ్చేసినాయి నేతి బీరకాయలు. ఎక్కడొకటి ఇక్కడొకటి ఇదిగోండి. ఇలా మనకేంటంటే కూరగాయలు కూడా కంపల్సరిగా మిద్దె తోటలో పెట్టుకోవాలండి. మన వాళ్ళు ఎక్కువగా పూలు పెట్టుకుంటారు, కానీ పూలతో పాటు కూరగాయలు ఇదిగోండి, వంకాయలు కాస్తున్నాయి చూసారా, ఈ వంగ చెట్టు. అలాగే మీకు ఇంకా దొండకాయలు చూపిస్తాను చూడండి, మిద్దె తోటలో ఎంత బాగా కాస్తున్నాయో రండి. సరే, పైకి వెళ్తుంది ఇది తీగ దొండ, పైకి వెళ్తుంది. పైకి వెళ్ళక ముందే దొండకాయలు కాసేస్తుందండి. పెన్సిల్ దొండ మన మిద్దె తోటలో ఇస్తున్నాం చూసారా, కడియం నుంచి తెప్పించామండి. ఇవి చాలా స్పీడ్గా వచ్చేస్తున్నాయి కాయలు. 40 డేస్లో మనకి దొండకాయలు వచ్చేస్తాయి. ఎంత టేస్ట్గా ఉంటాయంటే పెన్సిల్ దొండ చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి ఎంత బాగా కాస్తున్నాయో. అంటే పైకి వెళ్ళక ముందే కాస్తున్నాయి. మనం పైకి పాకిద్దామని చెప్పేసి తాడు కట్టాము, పైకి వెళ్ళక ముందే దొండకాయలు కాసేస్తున్నాయండి. మరి మీరు కూడా దొండ మొక్కలు కానీ, లిల్లీ మొక్కలు కానీ, మరి స్ట్రాబెర్రీ ఇలాంటివన్నీ వెరైటీ మొక్కలు. ఎర్రబెండ కూడా విత్తనాలు రెడీ అవుతున్నాయండి. ఎవరికైనా కావాలంటే ఎర్రబెండ విత్తనాలు కూడా మేము ఇస్తాము. చూడండి, మిద్దె తోటలో ఏంటంటే ఒకరి తోటలో ఉన్న విత్తనాలు ఇంకొకరికి ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఈసారి నేను మీకు అందరికీ కూడా ఎర్రబెండ విత్తనాలు సప్లై చేస్తాను. అలాగే డ్రాగన్ ఫ్రూట్ స్టెమ్స్ కూడా కొన్ని ఇస్తానండి. మా తోటలో ఈ రెడ్ డ్రాగన్ ఫ్రూట్స్ మరి అన్ని రకాలు పెట్టుకుంటే జీవ వైవిధ్యం అనేది ఏర్పడుతుంది. మనం ఎటు రసాయనాలు పురుగు మందులు వేయం కదా, సహజ సిద్ధంగా న్యాచురల్ ఫార్మింగ్లో ఆ విధానంలో మనం పండిస్తాము. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవటం కోసం రసాయన ఎరువులు, రసాయన పురుగు మందులు లేకుండా స్వచ్ఛమైన కూరగాయలు, ఆకుకూరలు అన్నీ కూడా మన మిద్దె తోటలోనే పండించుకోవటం జరుగుతుంది. మీరు కూడా చిరు ప్రయత్నం చేసి చూడండి ఎంత ఆనందంగా ఉంటుందో. మీ మిద్దె తోటలో కూడా పెట్టుకోవాలన్నా, మీ పెరటి తోటలో పండించుకోవాలన్నా సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అని పల్నాడు జిల్లాలో ప్రభుత్వ వ్యవసాయానికి సంబంధించిన ఒక గ్రూప్ కూడా ఉంది. దానిలో మీరు జాయిన్ అయినట్లయితే, దానిలో జాయిన్ అవ్వడానికి మరి నా పేరు అమల్ కుమారి, నేను జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్, రైతు సాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్ న్యాచురల్ ఫార్మింగ్ RYS APCNFలో DPMగా చేస్తున్నాను. నా ఫోన్ నెంబర్ 9493704084. మరి మీరు జాయిన్ అవ్వదలుచుకుంటే ఆ నెంబర్కి ఒక మెసేజ్ పెట్టండి. మిమ్మల్ని కూడా సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ గ్రూప్లో జాయిన్ చేసి మరి ఆరోగ్యవంతమైన పంటలు మీరే పండించి మీ ఇంట్లో మరి గృహిణులు కావచ్చు లేదా పురుషులు కావచ్చు, ఎవరైనా సరే మనం పండించిన పంటలు మన ఇంట్లో పెడితే అదే ఆనందం, ఆరోగ్యం, ఆహ్లాదం తప్పకుండా చేస్తారు కదా. ఓకే, బాయ్.